వెల్కమ్ టు సావి మూవీ రివ్యూ. ఈరోజు నేను రివ్యూ చేసే సినిమా పేరు తిట్టం 2. విడుదలైన తేదీ జూలై 30, 2021. తారాగణం ఐశ్వర్య రాజేష్ తదితరులు. కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని కన్ఫ్యూజన్ చేసి పరేస్తాయి. అసలు ఆ సినిమా ఏంటో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా సరిగ్గా అర్థం కాదు. బహుశా ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ కాలేదేమో సినిమాకి, లేకపోతే ఆ టాపికే వెరీ ఇన్నోవేటివ్ ఏమో, లేకపోతే ప్రేక్షకుడు ఒకలా ఆలోచించవచ్చు అండ్ టోటలీ యూటర్న్ ఉండొచ్చు క్లైమాక్స్. ఏదైనా సరే సినిమా చూపించాలని ధైర్యం చేసిన యూనిట్కి మాత్రం ప్రశంసలు. ఇక కథ విషయానికి వస్తే అథిర ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. లైఫ్ ఎంత ఫాస్ట్గా పోతుందంటే ఒక్కసారి చిన్ననాటి ఫ్రెండ్స్ గుర్తొచ్చినా వాళ్ళని కలవలేం. అలాంటి బిజీ లైఫ్లో అథిరకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ దీపా సూర్య కనపడట్లేదని. తన హస్బెండే పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేస్తాడు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక సినిమాలో మధ్య మధ్యలో అథిర, దీపా సూర్య చిన్ననాటి జ్ఞాపకాలు చూపిస్తారు. అలాగే సొసైటీలో అథిర ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది కూడా. అథిర ఒకవైపు దీపా సూర్య మిస్సింగ్ కేసు సాల్వ్ చేసుకుంటూ మధ్యలో అర్జున్ అనే ఒక చిన్న యాక్టర్ని కలుస్తుంది. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అవి ప్రేమ దిశగా వెళుతూ ఉంటాయి. ఇంకా మొత్తం ప్రేమలో పడలేదండోయ్, జస్ట్ FYI. బట్ ఫీలింగ్స్ ఆ దిశగా వెళుతూ ఉంటాయి. అథిర చాలా అన్అప్రోచబుల్. తన చుట్టూ ఒక ఇన్విజిబుల్ ఫెన్స్ వేసుకొని చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అయినా తన చుట్టూ ఉన్న అల్లుకున్న ఆ కంచెని తీసి అర్జున్ ఎలాగో అలా తన నమ్మకాన్ని పొందుతాడు. ఒక పక్క దీపా సూర్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతాయి. ఒక మృతదేహం దీపా సూర్యగా ఇనిషియల్గా ఐడెంటిఫై చేసినా అది తనది కాదని, భర్త చూపించిన వీడియోస్ అన్నీ అబద్ధమని అథిరకి తెలిసిపోతాయి. కేసు ఛేదించాలన్న పట్టుదలతో అర్జున్ని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది అథిర. ఇక క్లైమాక్స్కి వస్తే దీపా సూర్య చనిపోలేదని తేలిపోతుంది. అథిరకి నిజం తెలుస్తుంది. మరి అర్జున్ ఎవరు? దీపా సూర్య భర్త ఎందుకలా చెప్పాడు? అసలు ఈ అన్నిటికీ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ దీపా సూర్య చనిపోయిందని ఒక అబద్ధపు రిపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇవన్నీ చూడాలంటే మీరు సినిమా చూడాల్సిందే. కథలో ఎక్కడో నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అదేంటో సరిగ్గా చెప్పలేకపోతున్నా. ఓవరాల్గా కొత్త ఆలోచనలతో తీసిన సినిమా. వీలుంటే చూడండి. ఈ సినిమాకి నేను రేటింగ్స్ ఇవ్వట్లేదు. ఇక ఇంకోసారి మరో సినిమాతో మీ ముందుకు వస్తాను. వింటూనే ఉండండి సావి మూవీ రివ్యూ. Mind Media, the voice of India.